కాళేశ్వరం నీటి తరలింపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్లను కోసి రక్తం జల్లితే పంటలు బాగా పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను రాజేశాయి. తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు గులాబీ పార్టీ నేతలు. రేవంత్ రక్తదానం పేరుతో భారీగా రక్తాన్ని సేకరించారు. బీఆర్ఎస్ యువజన అలాగే విద్యార్థి విభాగం నాయకుల ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సేకరించిన రక్తాన్ని తీసుకుని సీఎం ఇంటికి బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి తెలంగాణలో గోదావరి నీళ్లు వారియమంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారిలా నెత్తురు పారేయాలని చెప్పి మాట్లాడిండు. ఇగో నువ్వు కోరినట్టే మా రక్తం ఇస్తున్నాం, మరి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం దాకా మేము పోతా ఉన్నాం. ఆనాడు రక్తం చిందించి రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ మేము. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ నెత్తురు వారియాలే, హరీష్ రావు, కేటీఆర్ల నెత్తురు వారియాలన్నారా? నీకు నెత్తురే కావాల్సి వస్తుంది, మా నెత్తురు మా రక్తం ఇస్తున్నాం, కానీ తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వమని డిమాండ్ చేస్తూ మేము ఇవాళ రేవంత్ రెడ్డి నివాసానికి పోతున్నాం. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికిరణ్, ఏం జరుగుతోంది? సో రక్తదానం చేసి ఆ రక్తాన్ని తీసుకొని ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి వాతావరణం అక్కడ? అప్డేట్ చెప్పండి. ఈ అడ్డుకోవడాలు ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ మీద నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదైతే రక్తం ఇవ్వాలని చెప్పినో రక్తం అని పోతాం జూబ్లీస్ ప్యాలెస్ కి రక్తం ఇచ్చి రైతులకి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. రేవంత్ రెడ్డికి ఏదో ముఖ్యమంత్రి ఉన్నారు, చాజాగారి ముఖ్యమంత్రి. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, అటు బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ నివాసానికి రక్తం ప్యాకెట్లతో కూడా వెళ్ళబోతున్నారు. అయితే గోదావరి జలాలను రైతుల పొలాలకు మళ్లించాలని చెప్పి అడిగినటువంటి బీఆర్ఎస్ పట్ల సీఎం రేవంత్ వ్యాఖ్యలు పూర్తిగా అయితే నిర్లక్ష్యంగా ఉన్నాయి. సో రక్తం చల్లి రైతుల పొలాలను పండిస్తామని చెప్పారు. స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ కు స్టార్ట్ చేస్తే కన్నపల్లి పంప్ హౌస్ కోసం వెళ్తే ఇవాళ రక్తం కావాలని అడిగింది ఇవాళ రేవంత్ రెడ్డి. అందుకనే మీరు రక్తం ఇస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు, మా రక్తాన్ని తీసుకోండి, తెలంగాణ రైతాంగానికి మాత్రం ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు కాబట్టి ఇవాళ వాటి కోసం అని చెప్పి వాటి కోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగితే ఇవాళ రైతాంగానికి నీళ్లు ఇవ్వవా రేవంత్ రెడ్డి? నీళ్లు ఇవ్వమని అడిగితే ఇవాళ కేసీఆర్ ను రక్తం పడతావా, కేటీఆర్ ను, హరీష్ రావు గారిని రక్తం పడతావా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తం పడతావా? అందుకని మా రక్తాన్ని తీసుకొని నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు కన్నపల్లి పంపు ద్వారా పంపు లాంచ్ చేసి ఆ నీళ్ళను రిజర్వాయర్లో నింపి తెలంగాణ రైతుల కోసం నీళ్లు ఇయ్యి, నువ్వు నీళ్లు నింపకపోతే ఆ నీళ్ళన్ని పట్టిసీమ ద్వారా ఆంధ్ర పోతా ఉన్నాయి తప్ప తెలంగాణ నష్టపోయింది. కేసీఆర్ గారు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది తెలంగాణ రైతుల కోసం. ఆ ప్రాజెక్టు తెలంగాణ రైతులకు ఉపయోగపడకుండా ఇవాళ ఆంధ్ర నాయకులకు రద్దు చేకూరిన ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులను పూర్తిగా కూడా ఇక్కడే తెలంగాణ భవన్ ముందే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. సో పెద్ద ఎత్తున రక్తాన్ని సేకరించారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ కు వెళ్తే తీసుకెళ్లి ఇస్తాము. ఆ రక్తాన్ని రైతుల పొలాలపై చల్లి పంటలు పండించాలి, మా రైతుల పొలాల కోసం మేము రక్తాన్ని ఇస్తామంటున్నారు. చూద్దాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ నీళ్ళు ఇవ్వమంటే ఇవాళ మా రక్తం ఇస్తే ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారే కోరుకున్నారు కదా రక్తం ఇవ్వమని, మేము రక్తం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం, మా రక్తాన్ని తీసుకొని తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వని చెప్పి కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ తెస్తే కేసీఆర్ నువ్వు రక్తం పడతావా, తెలంగాణ కోసం కుటానిలో రక్తం పడతావు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం. కాబట్టి నీకు రక్తం కావాలని తీసుకో, ఎంత రక్తం కావాలంటే చెప్పు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి మీకు రక్తం ఇస్తాడు, రక్తం తీసుకొని బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సో మరికొంతమంది కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ భవన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లే ప్రయత్నం చేయడంతో వారందరినీ కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ
వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నాయకులంతా కూడా బగ్గుమన్నారు. అయితే రైతుల పొలాలకు గోదావరి జలాలను మళ్లించాలని చెప్పి కోరినప్పుడు వారి అయితే బీఆర్ఎస్ నాయకులను చంపి ఆ రక్తంతో పంటలు పండిస్తాం అవసరమైతే అని చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపాయి. పూర్తిగా కూడా ఆ కామెంట్స్ పైనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు రక్తాన్ని కూడా సేకరించారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ యువత అంతా కూడా పెద్ద ఎత్తున రక్తాన్ని సేకరించారు. చెప్పండి, వారందరినీ కూడా అరెస్ట్ నశించాలి. రేవంత్ రెడ్డి ఈ రోజు రైతులకి రక్తం రైతులని అన్యాయంగా ఆగం చేస్తుండే. ఈ రోజు పేద రైతుల కోసం ఇలా ఏదైతే ఉందో కన్న పంపు రిలీజ్ చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నీళ్ళగా చేతగాని పాలన చేసుకుంటూ ఈరోజు రక్తం అడిగింది కదా, మా రక్తాన్ని చింతడానికి మేము రెడీగా ఉన్నాం. తీసుకొని ప్రజలకు రైతులకు నీళ్ళు చేయమని చేస్తే చేతగాని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని నీళ్ళు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా అందరినీ కూడా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లకుండా కూడా అడ్డుకుంటూ ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. అయితే పోలీసు సంబంధించినటువంటి డీసీఎం వాహనాలలో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది బీఆర్ఎస్ భవన్ లోపల కూడా ఉన్నారు. సో వారందరినీ కూడా ఇక్కడ నుంచి ఎటు వెళ్ళనివ్వకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది అటువంటి హంతకులు లేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తయారయ్యిండు. కాబట్టి నీకు మా రక్తం ఇస్తేనే నీళ్ళు ఇస్తా అంటే వేల కొద్ది లీటర్లో రక్తం విద్యార్థుల కోసం పనిచేస్తున్నారు. విద్యార్థుల కోసం కాదు, మేము రైతులకు నీళ్ళు ఇచ్చే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా అరెస్ట్ చేసి అందరినీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రక్తాన్ని కూడా సేకరించారు. రక్తదానం చేసైనా రైతుల పొలాలకు నీళ్లు అందించడానికి మేము ఎంత దూరమైనా కూడా వెళ్తామనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసమే ఇదంతా కూడా చేస్తున్నాము. సో రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా కళ్ళు తెరిపించేలా మా రక్తదానమైనా కూడా చేస్తామనేటువంటి వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఆందోళన అయితే రేకెత్తింది. పెద్ద ఎత్తున అటు పోలీసులు మోహరించడంతో భారీగా ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నాం ఒకవైపు తెలంగాణ నాయకులు రక్తదానం చేస్తూ ఉన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసగా సో రక్తమే మీకు ఇస్తాం కానీ రైతులకు నీళ్ళు ఇవ్వండి అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చలో సీఎం ఆఫీస్ అంటూ కూడా సీఎం ఇంటికి బయలుదేరారు, ఆఫీస్ కాదు. సో ఇదే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాక్స్లో మనం చూస్తున్నాం, మరో బాక్స్లో మనకు కనిపిస్తోంది బీఆర్ఎస్ నాయకుల నుంచి రక్తదానం వాళ్ళు చేస్తూ సీఎం రక్తదాహానికి రక్తదానం అంటూ కూడా రక్తాన్ని తీసుకుని సీఎం ఇంటి వద్దకు వెళ్తున్నాం అని బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ వద్దే వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒకంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తోంది. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ భవన్లోనే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నాయకులందరూ కూడా తాము స్వచ్ఛందంగా రక్తదానం చేసి అవి సీఎంకు ఇస్తాం కానీ మాకు రైతులకు నీళ్ళు ఇవ్వండి అనే నినాదంతో వాళ్ళు బయలుదేరిన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు, పలువురిని అరెస్టులు చేశారు.
రైట్. సీఎం రక్తదాహానికి మా రక్తాన్ని ఇస్తాం కానీ రైతులకు నీళ్లు పారించండి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చలో రేవంత్ రెడ్డి ప్యాలెస్ అంటూ కూడా నాయకులు మాట్లాడింది మనం ఇంతకుముందే చూసాం. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా తెలంగాణ భవన్ వద్దే పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతల్ని అరెస్ట్ కూడా చేశారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో గోదావరి నీళ్లు వారియమంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారులా నెత్తురు పారియాలని చెప్పి మాట్లాడిండు. ఇగో నువ్వు కోరినట్టే మా రక్తం ఇస్తున్నాం, మరి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వు అని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం దాకా మేము పోతా ఉన్నాం. ఆనాడు రక్తం చిందించి రాష్ట్రం తెచ్చినటువంటి పార్టీ మేము. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ నెత్తురు వారియాలే, హరీష్ రావు కేటీఆర్ల నెత్తురు వారియాలన్నారుగా. నీకు నెత్తురే కావాల్సి వస్తే మా నెత్తురు మా రక్తం ఇస్తున్నాం, కానీ తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వమని డిమాండ్ చేస్తూ మేము ఇవాళ రేవంత్ రెడ్డి నివాసాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.